IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణలో ఆపన్నలకిచ్చే ఆసరా దుర్వినియోగమైనట్టు అధికారులు గుర్తించారు. ఆసరాలో అనర్హులకు పెన్షన్లు ఇచ్చిన గత ప్రభుత్వ భాగోతాన్ని సెర్ప్ తనిఖీల్లో బట్టబయలింది. రిటైర్మెంట్ పెన్షన్లతో పాటు పలువురికి ఆసరా పెన్షన్లు అందుతున్నట్టుగా తేలింది. తెలంగాణలో మొత్తం 5,650 మంది డబుల్ పెన్షన్స్ అందుకుంటున్నట్టుగా సెర్ప్ సర్వేలో వెల్లడైంది. ఇందులో 3,824 మంది చనిపోయినట్టు అధికారులు గుర్తించారు. మిగతా 1,826 మందిలో ఇప్పటికే 2 పెన్షన్లు అందుకుంటున్న వారిని గుర్తించిన అధికారులు జూన్ నుంచి వరకు పెన్షన్స్ నిలిపేశారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో 427 మందికి అక్రమంగా డబుల్ పెన్షన్ ఇస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. వీరికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఖమ్మంలో ఓ వృద్ధురాలికి 1,72,000 రూపాయలు వెనక్కివ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లు అందుకుంటున్నటువంటి వారిలో కూడా అనర్హులు గత ప్రభుత్వం ఇచ్చింది. వారందరి నుంచి కూడా రికవరీ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా సెర్ఫ్ తనిఖీలో దాదాపుగా 1,000 మంది అనర్హులుగా ఉన్నటువంటిగా గుర్తించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్న 450 మంది పైగా గుర్తించారు. ఖమ్మం, కొత్తగూడెం మున్సిపాలిటీలకు సంబంధించి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటికే 139 మందికి డబుల్ పెన్షన్ తీసుకున్నట్టుగా గుర్తించి వారందరూ కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేయడంతో పాటు డబ్బులు ఎవరైతే మొదటి నుంచి డబ్బులు తీసుకుంటున్నటువంటి పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తిరిగి చెల్లించకపోతే ప్రభుత్వం నుండి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారికి ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి సర్వీసు పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ కూడా పూర్తిగా నిలిపివేస్తామని కూడా ఒక నోటీసు జారీ చేశారు. ఆ నోటీసు జారీ చేయడంతో ఉమ్మడి అంటే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న 139 మందిలో ఇప్పటికే ఆందోళన మొదలైందని చెప్పుకోవచ్చు. మరోపక్క మున్సిపల్ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కొత్తగూడెం మున్సిపాలిటీలో కూడా ఈ 39 మందిని గుర్తించారు. వారితో పాటుగా మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 200 మందికి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే వీరంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ భర్త చనిపోయినప్పటికీ కావచ్చు డిపెండెంట్ గా ఉన్నటువంటి వారందరూ కూడా పెన్షన్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ పెన్షన్ తో పాటు రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు గత ప్రభుత్వ హయాంలో ఆసరా పెన్షన్ పేరుతో ఇస్తున్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ 2,000 రూపాయలకి, అదేవిధంగా వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ తో పాటు వారందరికీ రికవరీ చేయాలని కూడా భావించింది. అందులో భాగంగానే సెర్ఫ్ తనిఖీ చేసింది. సెర్ఫ్ తనిఖీలో పూర్తిగా వాస్తవాలు బయటపడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పేరుతో 4,000 పెన్షన్ ఆగస్టు నెల నుంచి కూడా ఇవ్వాలని భావించింది. ఇచ్చే క్రమంలో ఒకసారిగా ఎవరైతే డబుల్ పెన్షన్ తీసుకుంటున్నారో వారందరి నుంచి కూడా రికవరీ చేయాలని కూడా వారికి నోటీసులు ఇచ్చారు. 7 రోజుల వ్యవధి నోటీసులు అందుకున్న 7 రోజుల్లోనే ఆ పెన్షన్ పూర్తిగా చెల్లించకపోతే తీసుకున్న వాటిని పూర్తిగా చట్టపరమైన కేసులు నమోదు చేసి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి పెన్షన్ ఏదైతుందో పూర్తిగా నిలిపివేస్తామని కూడా ఆ నోటీసులో చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం అంటే వారే లబ్దిదారులుగా గుర్తించి సర్వే చేసి తమకు ఇచ్చారు తప్ప తాము కావాలని అడగలేదని కూడా లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఒకవైపు రైతు బంధు పథకంలో కూడా మొత్తంగా ఎన్ని ఎకరాలకు పెడితే బాగుంటుందని రైతు భరోసా పేరుతో పాటు లేఅవుట్లు అక్రమంగా గుట్టలకు రాళ్లకు ఎవరైతే తీసుకుంటున్నారో రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి వారు కూడా తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం వారికి కూడా నోటీసులు జారీ చేసిన పథకంలో ఒక్కొక్క పథకానికి సంబంధించి కూడా సమగ్రమైనటువంటి దృష్టి సారించి విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. నిజమైనటువంటి లబ్దిదారులు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వం అందిస్తున్న చేయూత పథకంలో అటు వికలాంగులు కావచ్చు, వృద్ధులు, వితంతువులకు సంబంధించినటువంటి బీడీ కార్మికులు, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకు సంబంధించినటువంటి HIV పేషెంట్లకు సంబంధించి ఇచ్చేటువంటి పెన్షన్లు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎవరికి అన్యాయం జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు. కానీ ఇప్పటికే డబుల్ పెన్షన్ తీసుకుని అనారోగ్య పరిస్థితుల్లో మంచానికే పరిమితమైనటువంటి వారు వృద్ధులు చాలా మంది కూడా తిరిగి చెల్లించలేని పరిస్థితి కూడా ఉన్నటువంటిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఆధారపడి వారి వయసు కూడా దాదాపు 90-80 సంవత్సరాలు ఉండి అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తిరిగి ఏ విధంగా చెల్లించాలి, ఆ డబ్బులు ఎలా మేము ఎవరు కూడా తమకు దరఖాస్తు పెట్టిన పరిస్థితి కూడా లేదు. ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు తమకు పెన్షన్ ఇచ్చారని కూడా చెప్తున్న పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళందరూ పెన్షన్ కి సంబంధించిన విషయంలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఎన్నికల ముందు ఇస్తున్నటువంటి
చేయూత పథకానికి 4,000 స్కీమ్ పథకం ఏ విధంగా ఆసరా పెన్షన్ బదులు చేయూత పథకం కింద ఎట్లా ఇస్తా అని చెప్పిందో అది 4,000 రూపాయలు ఇవ్వకుండా కావాలని తమను ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్లో ఒక్కొక్క దాంట్లో కూడా నిజమైన లబ్ధిదారులు గుర్తించే పనిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే సైదులు దీనికి కారణమైన అధికారులపై ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? చూడొచ్చు మనం ఇప్పటికే గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో అవినీతికి పాల్పడ్డారో వారందరూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం కూడా మంత్రివర్గం కూడా చెప్పడం జరిగింది. ప్రతి సమావేశంలో కావచ్చు కేబినెట్ సమావేశంలో కూడా పూర్తిగా పారదర్శకమైన పరిపాలన అందిస్తాం, పారదర్శకంగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువేస్తామని 6 సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో 6 సంక్షేమ పథకాలు లబ్ధిదారులు కేటాయించడంలో కూడా చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు గత ప్రభుత్వం హయాంలో అవినీతి పాల్పడిన అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చిన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, గొర్రెల మేకల పెంపకంకు సంబంధించినటువంటి ఏవైతే స్కీమ్స్ కు సంబంధించిన దాంట్లో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడడం అందరిపైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. కేసులు నమోదు చేయడంతో పాటు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి డబుల్ పెన్షన్ ఎవరైతే ఇచ్చారో ఆ సంబంధిత అధికారులు కావచ్చు, డిఆర్డీకి సంబంధించిన అధికారులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, రాజకీయ పార్టీల నేతలకు తలోకి పనిచేసిన అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఒక గందరగోళమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్లు కావచ్చు, సంక్షేమ పథకాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోత పెడుతుందని కూడా కొంతమంది విమర్శలు చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే లబ్ధిదారుల క్రైటీరియా ఎంపిక విధానం గతంలోనే చేసింది, సమగ్ర సర్వే కూడా కొనసాగించింది. సమగ్ర సర్వే కొనసాగించిన తర్వాత అప్పుడే లబ్ధిదారులు డబుల్ పెన్షన్ వస్తున్నటువంటి వారిని గుర్తించి నిలుపుదల చేయాల్సిన అధికారులు ఆ నిలుపుదల చేయకుండా ఇప్పుడు తీరా వయసు అయిపోయి అనారోగ్యంతో బాధపడుతున్న తమ నుండి ఎలా రాబడతారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే వారు వచ్చి లేసే పరిస్థితి లేదు, డబ్బులు చెల్లించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవడం, సర్వీసు పెన్షన్ ఏదైతే ఉందో సర్వీస్ పెన్షన్ కూడా నిలుపుదల చేయడం ఎంతవరకు సభ్యుని కూడా చెప్తున్నారు. ఎందుకంటే 2,000 రూపాయల ఆసరా పెన్షన్ కు 20,000 రూపాయలు వచ్చేటువంటి సర్వీసు పెన్షన్ ఎలా నిలుపుదల చేస్తున్నా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా టేకప్ చేస్తున్న పరిస్థితి. రికవరీ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడొద్దని కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రతి అటు రైతు బంధు పథకం కావచ్చు, ఇప్పుడు పెన్షన్ కావచ్చు, రేపొద్దున గ్యాస్ సబ్సిడీ కావచ్చు, మిగతా ఏదైతే పథకాలు ఇంప్లిమెంటేషన్ ఉంటాయో ఆ ఇంప్లిమెంటేషన్ అన్నింటిలో కూడా క్లియర్ గా పారదర్శకంగా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మొత్తం ఒక ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సంబంధించి కావచ్చు వీరందరూ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా దుర్వినియోగమైన డబ్బులు రికవరీ చేయాలని కూడా ఇటు ప్రభుత్వం ఒకవైపు, మరోవైపు చెల్లించలేమని చెప్పి మరోవైపు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.